వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం చేయబోతున్నాం ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఆలూ సమోసా. స్టార్ట్ చేద్దామా? ఆలూ వేసి వాటర్ పోసుకొని మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో మైదా వేసుకోవాలి, అలాగే ఓమా, కొద్దిగా సాల్ట్, అలాగే వేడి చేసుకున్న ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసిన తర్వాత మిక్స్ చేసుకొని వాటర్ పోసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. బాగా పల్చగా కాకుండా ఇలా గట్టిగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని పక్కకు పెట్టి స్టఫింగ్ రెడీ చేద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకుందాం. కడాయి హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ముందుగా ఆవాలు, జీలకర్ర, వక్కలు ముక్కలుగా దంచుకున్న ధనియాలు, కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చీలు, అలాగే కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్ వేసి కలుపుకోవాలి. ఉడికించి మ్యాష్ చేసుకున్న ఆలూను వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కలుపుకోవాలి. పిల్లలకి మనం ఇంట్లోనే సమోసాలు ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు స్టఫింగ్ రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ముందుగా నానబెట్టిన పిండిని తీసి 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఈ విధంగా బౌల్ తయారు చేసిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా రోల్ చేస్తే చాలా ఈజీగా రోల్ అయిపోతుంది. ఈ విధంగా రౌండ్గా కాకుండా ఓవెల్ షేప్లో మనం పిండిని రోల్ చేసుకోవాలి. ఇలా పల్చగా రోల్ చేసుకున్న తర్వాత మధ్యలోకి కట్ చేసుకోవాలి. సమోసా క్రిస్పీగా రావాలని నేను ఇలా సన్నం రోల్ చేసుకున్నాను. ఇప్పుడు 2 భాగాలను పట్టుకొని ఇలా మధ్యలోకి ప్రెస్ చేసుకోవాలి. ఇలా కింద ప్రెస్ చేసుకోవాలి, లేకుంటే సమోసా విడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇందులో ముందుగా రెడీ చేసిన స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇలా లోపలికి కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఇలా సమోసాని వెనుక భాగాన్ని కొద్దిగా ఫోల్డ్ చేసి ఇలా మొత్తం ప్రెస్ చేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ అంటించుకుంటూ ప్రెస్ చేసుకోవాలి. ఇలా సమోసా షేప్లో అన్నీ చేసి రెడీ పెట్టుకోవాలి. ఇలా సమోసాలు అన్నిటినీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సమోసాలను వేసుకోవాలి. అన్నీ కాకుండా ఇలా 2-3 వేసుకొని కాల్చుకోవాలి. గ్యాస్ని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసాక వీటిని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా అన్నిటినీ కాల్చుకొని తీసుకోవాలి. ఇంతే, ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి సమోసా రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి.